చేత పారిపోయిన నాకు ప్రాప్తించి క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించి ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. థ్యాంక్ యూ సిస్టర్. 24వ వచనం ఒకసారి మరలా చూడండి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఆయన వారి తలంపులనెరిగి వారితో ఇట్లా నేను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. ఈ యొక్క 24వ వచనం నుండి కూడా మనం ఒక చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఏంటంటే యేసుక్రీస్తును బహిరంగంగా వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి అయినా వాళ్ళు ఏంటంటే ఈయన దైవ కుమారుడు. ఎందుకు అనంటే ఒక మనిషి చేయలేనటువంటి కార్యాలు ఎవరు చేస్తున్నారు? దేవుడు చేస్తున్నాడు. ఒక గురుట్టు అంటే ఒక గుడ్డివానికి కళ్ళు ఇవ్వడం కానీ, ఒక మూగవానికి మాట ఇవ్వడం కానీ, ఇవన్నీ ఎవరైనా చేయగలరండి? ఎవరు చేయలేరు. కానీ ఇవన్నీ చేస్తున్నాడు అని అంటే కారణం ఎవరు అంటే దేవుడు అనేసి వాళ్ళు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు ఈ యొక్క కార్యాలను బట్టి అయినా దేవుని యొక్క శక్తిని వాళ్ళు గుర్తించాలి. గుర్తించకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తును బహిరంగంగా అంటే అక్కడ సమాజము మధ్యలోనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమనుందనంటే ఇతడు దురాత్మ వలన ఈ యొక్క కార్యాలను చేస్తున్నాడు. అంటే ఇతనిలో ఏముంది? దురాత్మ వల్ల కూడా కాదు, దురాత్మలకే అధిపతి అంట. దురాత్మలో కంటే గొప్పవాడు అంటే దురాత్మలన్నిటికీ అధిపతి అయినటువంటి దురాత్మ ఇతనిలో ఉంది. సో కాబట్టి ఆ దురాత్మ వలన ఇతడు వెళ్ళగొడుతున్నాడు అనేసి వీళ్ళు అనుకున్నటువంటి ఆలోచన ఎవరికి తెలిసింది అని అంటే యేసుక్రీస్తుకు తెలిసింది. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి దైవం యొక్క శక్తి మనకు అర్థం కావాలి. ఎందుకనంటే ఒక మనిషి యొక్క తలంపులను ఆలోచనలను ఎవ్వరు కూడా దాన్ని అంచనా వేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరందరూ మీ ఇంట్లో ఉన్నారు, మీరందరూ మీ యొక్క మనసులలో ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారో మీకు మాత్రమే తెలుసు. మీ యొక్క ఆలోచనలు మీకు మీ యొక్క ఆత్మకు తెలుస్తాయి, మీకు తెలుస్తాయి. మరలా ఇంకెవరికి తెలుస్తాయి అంటే దేవునికి తెలుస్తాయి తప్ప మీరు చేస్తున్నటువంటి ఆలోచన, మీలో ఉన్నటువంటి ఆలోచనలు మీ తల్లిదండ్రులకే కానీ మీ అక్క చెల్లెళ్ళకే కానీ అది ఎవరికి కూడా తెలియదు. నీలో ఉన్నటువంటి ఆలోచనలు నీకే తెలుస్తాయి. ఒక మనిషిని నువ్వు ఒకవేళ చంపాలి అనుకున్నావు అనుకో, ఆ ఆలోచన ఎవరికి తెలుస్తుంది అని అంటే నీకు మాత్రమే. అంటే నువ్వు ఒక మనిషి పట్ల నీకున్నటువంటి అభిప్రాయం లోపల ఎలా ఉంది అనేది నీకు తెలుసు, బయటకు ఎలా ఉంటున్నావు అనేది కూడా నీకు మాత్రమే తెలుసు. కానీ ఒక మనిషి యొక్క ఆలోచనలను ఈ లోకంలో ఎవ్వరు కూడా ఒక మనిషి యొక్క ఆలోచనలను చెప్పలేరు. దురాత్మలు చెప్పలేవు, దుష్టక్రియలు చెప్పలేవు. ఈ లోకంలో మాంత్రికులు గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఎవ్వరు చెప్పలేరు. ఒక మనిషి యొక్క ఆలోచనలను తలంపులను ఎరిగిన వాడు ఎవరు అని అంటే ఓన్లీ దేవుడు మాత్రమే. ఎవ్వరు కూడా ఒక మనిషి యొక్క ఆలోచన చెప్పలేరు. మనకి కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి రెఫరెన్స్ ఉంటే చదవండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 2వ వచనము. తలంపు పుట్టకపోయినా నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. కూర్చోవడము, మనము నిలబడము, మన యొక్క నడకను, మన యొక్క పడకను, మనం ఎందుకు లేస్తున్నాము, ఎందుకు నడుస్తున్నాం, మన యొక్క అడుగులను దేనికోసం మనం ఉపయోగిస్తున్నాం, మన అడుగులను ఉపయోగించి మనం ఎక్కడికి వెళ్తున్నాము, మనం కూర్చున్నామంటే ఎందుకు కూర్చున్నాం, నిలబడ్డామంటే ఎందుకు నిలబడ్డాము అంటే ఇది ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఎవరికి తెలుసు అంటే దేవునికి మాత్రమే తెలుసు. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉండదు, చదవండి. 17వ అధ్యాయము 10వ వచనము. ఇర్మియా గ్రంథము ఒకసారి చూడండి ప్రతి ఒక్కరు కూడా. 17వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాలను పరీక్షించువాడు ఎవరు అని అంటే ఓన్లీ మన దేవుడు మాత్రమే. ఈ లోకంలో మీరు ఎక్కడికి 33.5 కోట్ల దేవతలు ఈ లోకంలో అనబడే వాళ్ళు ఉన్నప్పటికీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా హృదయం యొక్క ఆలోచనలను, హృదయంలో యొక్క తలంపులను చెప్పగలిగినటువంటి శక్తి కానీ
చెప్పగలిగినటువంటి కెపాసిటీ కానీ ఎవరికి లేదండి. ఓన్లీ దేవునికి మాత్రమే. ఒక మనిషి యొక్క హృదయాన్ని గ్రహించిన వాడు, ఒక మనిషి యొక్క పూర్తి డేటా ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే మనిషిని సృష్టించారో ఆ సృష్టికర్త చేతిలోనే ఉంటుంది. కానీ ఆ యొక్క మనిషి యొక్క ఆలోచనలు చెప్పేటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. కొంతమంది చెప్తా ఉంటారు, నేను భవిష్యత్తుని చెప్తాను. వాళ్ళ యొక్క భవిష్యత్తు కరెక్ట్గా లేకనే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. వాళ్ళ యొక్క ఒకవేళ ఇతరుల భవిష్యత్తును వాళ్ళు చెప్పేంత శక్తి వాళ్ళలో ఉందనుకోండి, వాళ్ళు ఎందుకు ఆ యొక్క స్థితిలో ఉంటారు? మరి వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళు గొప్పగా చేసుకోవచ్చు కదా. ఇతరుల భవిష్యత్తును చెప్పేటువంటి శక్తి కూడా ఎవరికి లేదు. యోహాను సువార్తలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి ఎవరైనా ఫాస్ట్గా. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. ఒక మనిషి యొక్క అంతర్యమును ఎవరు అంటే ఈ యొక్క 3 రెఫరెన్స్ నుండి మనం గమనించినట్లయితే ఒక మనిషి యొక్క హృదయం యొక్క తలంపులను, ఒక మనిషి యొక్క ఆలోచనలను, ఆ మనిషి అంటే ఆ యొక్క మనిషిలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అంటే ఎటువంటి చెడ్డ తలంపులు కలిగి ఉన్నాడా లేక మంచి తలంపులను కలిగి ఉన్నాడా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా అతని ఆలోచనలు ఉన్నాయా లేకపోతే దేవునికి విరోధంగా అతను ఆలోచన చేస్తున్నాడా, అతని యొక్క మనసు ఎలా ఉంది, అతని యొక్క ఆలోచనలు ఎలా ఉంది అనేది నీ యొక్క ఆలోచన నీ యొక్క ఆలోచన నీ యొక్క తలంపులోనికి రాకముందుకే, నీ తలంపులోకి వచ్చినటువంటి ఆలోచన నీ యొక్క నోటి నుండి బయటికి రాకముందుకే ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. అనే దయ్యము ఒకటి, ఆ వ్యక్తులు పనిచేసేటువంటి దయ్యము 2 ఒకే రాజ్యానికి చెందినవి. సో ఒకటి తన యొక్క రాజ్యాన్ని తను విస్తరించుకోవడం కోసం ట్రై చేస్తాడు. తన యొక్క రాజ్యాన్ని విస్తరింప చేసుకోవడం కొరకు ఆ మనిషిలో ఉన్నటువంటి దయ్యాలను ఇంకా ప్రోత్సాహపరుస్తాడు తప్ప తన రాజ్యాన్ని తనను ఎవరు కూల్చుకోలేరు కదా. అదే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, తన రాజ్యాన్ని తను ఎవరు కూల్చుకోలేరు కాబట్టి మీరు ఆలోచిస్తున్నది కరెక్ట్ కాదు అనే విధంగా ఇక్కడ చెప్తున్నాడు. 26వ వచనం కూడా చూడండి. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగో నిలిచును. ఒకవేళ యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ వాళ్ళు ఏంటిది, ఆత్మనే వాళ్ళు దురాత్మగా వాళ్ళు ఎంచుతున్నారు. కాబట్టి ఒకవేళ అతనిలో ఉన్నటువంటి ఆత్మ దురాత్మకు సంబంధించింది అయితే ఆ యొక్క వ్యక్తులలో ఉన్నటువంటి ఆత్మ కూడా దురాత్మ. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి రాజ్యాన్ని ఇంకా స్థిరపరచుకోవాలి, వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఇంకా విస్తరింపజేసుకోవాలి. కానీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పాడు చేసుకోలేరు కదా అనేసి దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరపడినట్లయితే వాని రాజ్యం ఎలాగ నిలిచునో, నేను బయల్జోబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పులై ఉందురు. మీ కుమారులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఇంకా 12 మంది శిష్యులు కూడా ఏంటిది, వాళ్ళు కూడా గొప్ప కార్యాలు చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళని చూసైనా వీళ్ళు ఏంటిది, ఇప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు నమ్మట్లేదు. ఇప్పుడు మరి ఆ శిష్యులలో నుండి ఆ శిశువులు కూడా ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళిపోయి యేసుక్రీస్తు కంటే గొప్ప కార్యాలు వాళ్ళు కూడా చేశారు. కాబట్టి మీరు ఏంటంటే నన్ను నమ్మట్లేరు, మీరు కుమారులను కూడా నమ్మట్లేరు, కాబట్టి వాళ్ళే మీకు తీర్పరులై ఉంటారు అనేసి మనకి ఇక్కడ 28వ వచనంలో దేవుడు అదే చెప్తాడు. మరొకసారి 27వ వచనం చూడండి. నేను బయల్జోబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుచున్నారు, కాబట్టి వారే మీకు తీర్పరులై ఉందురు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. నేను ఎలా దయ్యాలను వెళ్ళగొడుతున్నానంటే దేవుని యొక్క ఆత్మ. యేసుక్రీస్తు ఏంటంటే కంప్లీట్గా ఆయన ఎలా వచ్చాడనంటే అంటే ఒక మనిషి యొక్క ఆకారాన్ని ఆయన ధరించుకొని, అంటే మానవ యొక్క స్వభావాన్ని ఆయన ధరించుకొని ఈ లోకంలో ఉన్నప్పుడు అతను ఎలా కార్యాలు చేయగలిగాడు అనంటే పరిశుద్ధాత్మ, అంటే అతనిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వలన కార్యాలను చేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఏంటిది, నేను పరిశుద్ధాత్మ వలన కార్యాలను చేస్తున్నాను. కానీ మీరు దాన్ని ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని దయ్యం యొక్క ఆత్మగా మీరు గుర్తిస్తున్నారు అనేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరలా ఒకసారి చూడండి 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకి వచ్చి ఉన్నది. దేవుని యొక్క ఆత్మ వలననే నేను దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాను. ఆ దేవుని యొక్క రాజ్యం ఆల్రెడీ మీ యొద్దకే వచ్చిన్నది. ఆ రాజ్యంలోనికి మీరు చేర్చబడితే ఆ రాజ్యం ఏంటిదంటే యేసుక్రీస్తే. అర్థమవుతుందా? రాజ్యం వచ్చింది, వాళ్ళ మధ్యలో రాజ్యం అంటే రాజు ఆల్రెడీ వచ్చేసాడు, ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఎవరంటే ఆ యేసుక్రీస్తే. ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పేశాడు, నేనే ఆల్రెడీ రాజ్యము జరుగుతుంది, రాజ్యం ఆల్రెడీ యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చేసింది అనేసి ఒక 28వ వచనంలో ఇండైరెక్ట్గా చెప్పేశాడు. చెప్పేసినా కూడా వాళ్ళు ఏంటంటే నమ్మలేరు. దేవుని వలన నేను దయ్యంలో వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చిన్నది. ఆల్రెడీ వచ్చింది. ఎవరు అన్నట్టు ఆ దేవుని రాజ్యం ఎవరంటే యేసుక్రీస్తే. ఆ రాజ్యంలోనికి వీళ్ళు చేర్చబడితే వీళ్ళు రక్షించబడతారు. కానీ వీళ్ళు చేర్చబడమే కాకుండా పరిశుద్ధాత్మని ఇంకా వీళ్ళు దూషిస్తున్నారు. 29వ వచనం కూడా చూడండి. ఒకడు మొదట బలవంతుని, ఇక్కడ ఏంటంటే ఒక కథలాగా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు.
ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించని ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టు వాడు. ఎవరి గురించి చెప్తున్నాడు అంటే ఈ యొక్క పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి చెప్తున్నాడు. ఎందుకనంటే ఈయన దేవుని యొక్క రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెడగొట్టడం కోసం ట్రై చేస్తున్నారు. బలవంతుడైనటువంటి యేసుక్రీస్తుని వీళ్ళు ఏం చేస్తున్నారు? బంధించడం కోసం వీళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ అది వారి వల్ల సాధ్యము కాదు. ఎందుకనంటే అతను ఎలా నడిపించబడుతున్నాడు అంటే ఆత్మచేత నడిపించబడుతున్నాడు. ఆత్మను వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్గా ఆత్మను వీళ్ళు దూషిస్తున్నారు. కింది వచనాలలో చెప్తాడు, ఆత్మను దూషించిన వారికి పాపక్షమాపణ లేదు. క్షమాపణకే మారుపేరైనటువంటి ఆ తండ్రిని, క్షమాపణకే మారుపేరైనటువంటి ఆ యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట కింది వచనాలలో కూడా ఉంటుంది. ఒకసారి చూడండి. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయో వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఈ 2 వచనాలు మన జీవితంలో చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి వచనాలు. వీటి నుండి మనం ఒక గొప్ప పాఠం ఆయన నుండేనే కదా, ఆయన నుండేనే శిశువులు నేర్చుకున్నారు, ఆయన నుండోనే సంఘాలు అంటే ప్రతిదీ. ఇప్పుడు మనము కూడా ఏంటిది? వాక్యం ద్వారానే మనలో క్షమించేటువంటి గుణం ఎలా వచ్చింది అంటే వాక్యం ద్వారానే వచ్చింది. ఒకవేళ ఆ వాక్యం దగ్గరకు రాకపోతే మనము కూడా పాప స్థితిలోనే, ఇతరులను క్షమించలేనటువంటి స్థితిలోనే ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనము ఒక వ్యక్తిని క్షమిస్తున్నామంటే కారణం ఎవరు అని అంటే దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరలా ఒకసారి చూడండి 30వ వచనము, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకి పాపక్షమాపణ లేదు. మనుషులు చేసేటువంటి ప్రతి పాపమునకు క్షమాపణ ఉంది. ఇప్పుడు దావీదు గారిని మనం తీసుకుందాం. దావీదు గారు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి? దావీదు గారు వ్యభిచారం చేశారు, ఇంకొకటి నరహత్యం చేశారు. కాబట్టి ఆ రెండింటిని బట్టి అతడు ఏం చేశాడు అంటే పశ్చాత్తాపం పొంది క్షమాపణ అంటే పశ్చాత్తాపం అంటే అతనిలో ఉన్నటువంటి నాతాను ప్రవక్త ద్వారా అతనితో మాట్లాడినప్పుడు అతడు ఏం చేశాడు? తన యొక్క అతను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టడం వలన అతడు ఏం చేశాడు అంటే క్షమించబడ్డాడు. సో కాబట్టి అలానే మనం చేసినటువంటి ప్రతి పాపానికి, మనం ఏదైతే పాపం చేస్తామో ఆ పాపంలోని పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెడితే మనకు క్షమాపణ దొరుకుతుందంట. కానీ పరిశుద్ధాత్మని దూషిస్తే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం పాపక్షమాపణ లేదు అనేసి ఆ దేవుడే చెప్తున్నాడు. పాపక్షమాపణకి మారు పేరైనటువంటి ఆ దేవుడే, వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడే, పాపక్షమాపణ గురించి మనకు నేర్పించినటువంటి ఆ దేవుడే, పాపక్షమాపణ మన యొక్క జీవితంలోనికి తీసుకొచ్చి మన జీవితాలను సత్య మార్గంలో నడిపిస్తున్నటువంటి ఆ దేవుడే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆత్మ విషయమైన దూషణకి పాపక్షమాపణ లేదు. ఆయనే చెప్తే ఇంకా ఎవరైనా దాన్ని క్షమించగలరా అంటే ఎవరు క్షమించలేరండి. సో కాబట్టి ఈ యొక్క మిస్టేక్ అప్పటి కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులు సద్దూకయ్యులు వాళ్ళు చేశారు. కాబట్టి ఇప్పటి కాలంలో మనం చేయకుండా ఎలా ఉండాలి అని అంటే, మనం చేయకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ పరిశుద్ధాత్మని యొక్క వర్క్ ఏంటో మనకు తెలియాలి. పరిశుద్ధాత్మ అంటే ఎవరో మనకు తెలియాలి. ఆ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఏంటో మనకు తెలిసినప్పుడు మనము అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే మనకు తెలియకుంటే మనము కూడా ఏంటంటే అదే కోవకి చెందిన వాళ్ళముగా ఉంటాము. వాళ్ళు ఏం చేశారు? అప్పుడు పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మని యొక్క కార్యాన్ని అంటే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి ఆ కార్యము, పరిశుద్ధాత్ముడు రోగులను స్వస్థపరిచేటువంటి చేస్తూ ఉంటే దయ్యం చేశారని చెప్పారు. అంటే పరిశుద్ధాత్ముడి యొక్క కార్యాన్ని వాళ్ళు ఏం చేశారంటే దూషించారు. సో కాబట్టి వాళ్ళకి పాపక్షమాపణ లేదని చెప్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మనకు తెలియకుంటే మనం కూడా ఏంటంటే రాంగ్ ట్రాక్లోనే ఉన్నట్టు. సో కాబట్టి పరిశుద్ధాత్ముడి యొక్క వర్క్స్ నేను కొన్ని మాత్రమే చెప్తాను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి చాలు సిస్టర్, చాలు మ్యూట్ పెట్టేసుకోండి. పరిశుద్ధాత్మని యొక్క వర్క్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రెఫరెన్స్ రాసుకోండి. పరిశుద్ధాత్మని యొక్క వర్క్ కూడా మీరు రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు క్రీస్తు యొద్దకు వచ్చారు, మీరు నడిపించబడుతున్నారు. మీ యొక్క పాపాలన్నీ, మీ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా మీరు ఒప్పుకుంటున్నారంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. అంతగా సహాయం చేసేటువంటి పరిశుద్ధాత్ముని గురించే మీకు తెలియకపోతే, అంతగా సహాయం చేసేటువంటి ఆ పరిశుద్ధాత్మునే
చూడండి 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు ఎప్పుడొచ్చాడు ఇది మీకు తెలియాలి. పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలంలో వస్తూ వెళ్తూ ఉండేవాడు. వచ్చేసి వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చేసి, వాళ్ళకి యుద్ధాలు కావాలంటే వాళ్ళలో ఉండేసి అక్కడ యుద్ధం చేసేసి మళ్ళీ వెళ్తూ ఉండేవాడు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఏం జరిగింది? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు అపోస్తులు మేడగదిలో ప్రార్థించినప్పుడు ఆయన దిగి వచ్చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏంటంటే పరిశుద్ధాత్ముడు భూమి మీద సంచారం చేస్తున్నాడు. ఓకేనా? పరిశుద్ధాత్ముడు ఇప్పుడు యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చి మనకు మార్గాన్ని చూపించి వెళ్ళిపోయాడు. తండ్రి పరలోకంలో ఉండి నడిపిస్తున్నాడు. కానీ భూమి మీద మనతో ఉండి, అంటే మనకు కనిపించాడు, మనకు కనిపించడు, కానీ మనలో ఉండి మనల్ని నడిపించేవాడు ఎవరు అనంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనం బాప్తిసం తీసుకున్న మొదలుకొని మనం మరణించేంత వరకు కూడా మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యాలు ఏంటంటే చూడండి 8వ వచనం నుండి, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మొదటి వర్క్ ఏంటంటే, నీవు పరిశుద్ధాత్ముడు లేనటువంటి ఏ మనిషి కూడా నేను పాపిని, నా పాపాలు క్షమించు అనేసి దేవుని సన్నిధిలో ఒప్పుకోరు. పరిశుద్ధాత్ముడు ఉంటేనే నీ యొక్క అంతరంగం లోపల ఉన్నటువంటి ఆ యొక్క పాపాలన్నీ ఒప్పుకొని నువ్వు విడిచిపెడతావు. ఒప్పుకొని నువ్వు విడిచిపెట్టినప్పుడే నీకు రక్షణలోనికి నువ్వు పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే నువ్వు క్రీస్తుని అంగీకరిస్తావు. క్రీస్తుని అంగీకరించినప్పుడే నీకు రక్షణ దొరుకుతుంది. నీకు రక్షణ దొరికినప్పుడు మాత్రమే నీకు నిత్య జీవం వస్తుంది. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మొదటి వర్క్ ఏంటంటే, నీలో ఉన్నటువంటి పాపాలు, నేను పాపిని అనేటువంటి మాట నీ నోటికి వస్తుంది అంటే నీలో అంటే వస్తుంది. ఆ యొక్క పాపాన్ని నువ్వు హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకుంటున్నావంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. అది నీ అంతటా నువ్వు చేస్తున్నటువంటి కార్యము కాదు. మొదటగా పరిశుద్ధాత్ముడు మన పాపాలన్నీ ఒప్పింపజేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు పాపాలన్నీ మనలో ఉన్నాయనుకోండి, మనం పరిశుద్ధంగా ఉంటామంటే ఉండం. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు మొదటగా చేసే వర్క్ ఏంటంటే మన యొక్క పాపాలన్నీ ఒప్పింపజేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. చూడండి మరలా, నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. నీతి అంటే యేసుక్రీస్తు యొక్క, అంటే క్రీస్తుని అంగీకరించాలి. ఆయన యొక్క ఆయన యొక్క బోధన మనం అంగీకరించాలంటే, క్రీస్తుని అంగీకరించాలంటే మనకు పరిశుద్ధాత్మ యొక్క సహాయం లేకుండా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన మృతులలో నుండి లేచాడు, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు బయట రోడ్డు మీద పోయేటోళ్ళని తీసుకొచ్చి, అరే బాబు యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఒప్పుకోరా, నువ్వు కొట్టినా వాడు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోవట్లేడు అంటే పరిశుద్ధాత్మ లేడు. నువ్వెందుకు ఒప్పుకుంటున్నావు? నువ్వెందుకు ఆ పరిశుద్ధాత్ముని యొక్క సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు అంటే కారణం ఏంటంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి పాపాన్ని ఒప్పుకుంటున్నావు, యేసుక్రీస్తుని ఒప్పుకుంటున్నావు, నువ్వేంటంటే రక్షణ మార్గంలో నడిపించబడుతున్నావు. మరలా ఒకసారి చూడండి, తీర్పుని గురించి లోకమును ఒప్పుకొన చేయను. ఏంటిది? నీకు తీర్పు, నీకు మరణం తర్వాత తీర్పు ఉంటుంది. ఆ యొక్క తీర్పులోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే ఈ లోకంలోనే ఆ యొక్క తీర్పులో, అంటే నువ్వు సరి అయినటువంటి మార్గంలో నడిపించబడి నువ్వు మరణించిన వెంటనే 1 minute మీ అందరికీ తెలుసు, మనం మరణించిన వెంటనే మన ఆత్మ వెళ్ళిపోవడానికి 1 minute మాత్రమే పడుతుంది. మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, నువ్వు మరణించిన తర్వాత ఇది భూలోకంలో ప్రజెంట్ నీవు ఉన్నావు. భూలోకంలో ఉన్నటువంటి నీవు మరణించిన వెంటనే పాతాళ లోకానికి నువ్వు వెళ్ళడానికి, భూలోకం అనేది ఒక లోకము, పాతాళ లోకం అనేది మరొక లోకము. ఒక లోకం నుంచి ఇంకొక లోకంలోనికి పోవడానికి 1 minute పడుతుంది. నువ్వు 1 minuteలో మూసి కళ్ళు తెరిసేలోపు నువ్వు పరదేశంలో ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మని యొక్క ఇంపార్టెన్స్ నీకు తెలియాలి. పరిశుద్ధాత్మని యొక్క ఇంపార్టెన్స్, పరిశుద్ధాత్మని యొక్క వర్క్, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు నీలో లేకపోతే నువ్వు 1 minuteలో ఎక్కడ ఉంటావంటే నరకంలో ఉంటావు. సో కాబట్టి అంత ప్రాముఖ్యమైన వాడు పరిశుద్ధాత్ముడు. నిన్ను నీతిని గురించి ఒప్పింపజేయవాడు తనే, తీర్పులో నుండి నిన్ను బయటికి తీసుకొచ్చేవాడు ఆయనే, నిన్ను నడిపించేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. తీతు పత్రికలో కూడా ఒక మాట ఉండే, చదవండి 3వ అధ్యాయం 5వ వచనం.
ఉమ్, తన కనికరం చొప్పుననే ఉమ్, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను ఉమ్, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారాను ఉమ్. మనల్ని రక్షించెను. ఓకేనండి చాలు. 3వ అధ్యాయం 5వ వచనం నుండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, నువ్వేమనుకుంటున్నావు, నేను చేసినటువంటి నీతి కార్యాలు, నేను దాన ధర్మాలు చేశాను, బాగా సువార్తను ప్రకటించాను, లేదా బాగా గొప్ప గొప్ప కార్యాలు నేను చేశాను కాబట్టి నేను రక్షించబడ్డాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎన్ని నీతి కార్యాలు చేసినా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు నీలో లేకపోతే అదంతా వృధా అండి. ఇక్కడ అందుకే చెప్తున్నాడు మరలా చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, నువ్వు నీతిని అనుసరించి నీ క్రియల మూలముగా కాదు, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయుట ద్వారాను మనలను రక్షించను. ఎప్పుడు నువ్వు బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ యొక్క పునర్జన్మ స్నానము ద్వారా పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చేసి నీలో ఉన్నటువంటి పాపపు జీవితాన్ని మొత్తము తీసివేసి నిన్ను ఒక నూతన సృష్టిగా ఆయన మాత్రమే చేస్తున్నాడు. ఒక నూతన సృష్టిగా నువ్వు మలచబడుతున్నావంటే కారణము నీలో బాప్తిసం తీసుకున్న వెంటనే నూతన స్వభావము నీలో వస్తుంది. నీలో పాపం చేయకూడదు అనేటువంటి తలంపు నీలో వస్తుంది అనంటే, క్రీస్తును హత్తుకొని జీవించాలనేటువంటి మనసు నీలో వస్తుంది అనంటే, నీకు ఏది నిజం ఏది అబద్ధం ఎలా తెలుస్తుంది? నీకు అసలు ఇప్పుడు బయట వాళ్ళని ఎవరైనా దగ్గరికి వెళ్ళేసి, అరే నువ్వు మరణించిన తర్వాత ఇంకొక జీవితం ఉందంటే వాళ్ళు నమ్మరు. ఇప్పుడు వాక్యానుసారంగా మనం నమ్ముతున్నామంటే కారణం ఏంటిది? పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ యొక్క పరలోకం ఉంది నరకం ఉందనే విషయాన్ని కూడా నువ్వు గ్రహించలేవు, నువ్వు నమ్మలేవు. కాబట్టి నీకు నూతన జీవితాన్ని, నువ్వు మరణించిన తర్వాత నీకు నిత్య జీవానికి చేరుకోవాలంటే నీకు నూతన జీవితం కావాలి. నూతన జీవితం లేకపోతే నువ్వు నిత్య జీవానికి వెళ్ళలేవు. ఆ నూతన జీవితాన్ని నీకు ఎవరిస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు. రోమపత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. రోమిలకు రాసిన పత్రిక. శరీరము రుణస్థలము కాము, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఇందురు గాని ఆత్మ చేత శరీరకి చంపిన ఎడల జీవించెదరు. ఓకేనా, చాలు. ప్రతి ఒక్కరు కూడా చూడండి, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలము కాము, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారి యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. నువ్వు నీలో ఉన్నటువంటి పాపాలని, అంటే నీలో ఉన్నటువంటి శరీర కార్యాలన్నీ కూడా చంపబడాలి అంటే నీ సొంతంగా నువ్వు ఒక పాపని, ఇప్పుడు సిగరెట్ బాగా తాగేటోడు తనంతటా నువ్వు మార్చుకోగలడా? ఇప్పుడు సిగరెట్ బాగా అలవాటు పడిపోయాడు. ఆ యొక్క పాపం నుండి బయటపడాలంటే అతడు ఒకవేళ పరిశుద్ధాత్మని స్వీకరిస్తే ఆ పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా పాపాన్ని అతడు విడిచిపెట్టి ఉండవచ్చు. సినిమాలకి అలవాటైన వాళ్ళు, సీరియల్స్కి అలవాటైన వాళ్ళు, భయంకరమైన పాపాలకు అలవాటైన వాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళు ఆ పాపాన్ని, శరీర క్రియలను వాళ్ళ నుండి తీసుకోలేరు. ఆ యొక్క పాపం వాళ్ళు విడిచిపెట్టాలంటే వారికి ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ యొక్క సహాయం. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, మీరు శరీరానుసారంగా ప్రవర్తించినడలా చావవలసిన వారే యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా జీవించెదరు. మీరు ఏం చేయాలి? మనందరం కూడా ఏంటిది? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను ఖాళీగా ఉంచకుండా పరిశుద్ధాత్మని మన దేనికి ఉపయోగించాలంటే మన శరీర క్రియలను ఎప్పటికప్పుడు మనలో వస్తున్నటువంటి ప్రతి క్షణము కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనలో దయ్యం తీసుకొస్తూ ఉంటుంది. ఒక వైఫై ఏ విధంగానైతే ఉంటుందో, ఒక వైఫై లాగా డెవిల్ ఎప్పటికి మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కన్ఫ్యూజన్లో పెట్టేస్తూ ఉంటుంది. ఒక్కోసారి అసలు దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి, అసలు దేవుడు నిజంగా ఉన్నాడా, ఇదంతా ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్లోనికి తీసుకెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మన శరీర క్రియలన్నిటిని కూడా పరిశుద్ధ యొక్క సహాయం ద్వారా మనం చంపేయాలి. అప్పుడు మాత్రమే మనము జీవిస్తాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. ఇంకొక రెఫరెన్స్ చదువుకొని క్లోజ్ చేసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నాన్న. మరలా ఒకసారి చూడండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పండి. దేవుని యొక్క ఆత్మ ఎవరిలోనైతే ఉంటుందో వాళ్ళు సింపుల్గా మనం చెప్పుకోవాలంటే ఎవరిలోనైతే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు ఉంటాడో వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తుని ప్రభు అంటే యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకుంటారు. ఎవరిలోనైతే పరిశుద్ధాత్ముడు ఉండడో వాళ్ళు ఏంటిది? యేసుక్రీస్తుని ఏంటంటే సామాన్యమైనటువంటి వ్యక్తిగానే వాళ్ళు భావిస్తారు. సో కాబట్టి నువ్వు క్రీస్తుని అంగీకరించాలంటే మరలా నీకేం కావాలి? పరిశుద్ధాత్మనే కావాలి. క్రీస్తు ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ లేదనుకో, అసలు నువ్వు క్రీస్తు దేవుడనే ఒప్పుకోవు. క్రీస్తును దేవుడనే ఒప్పుకోవు. ఇప్పుడు తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడు నిత్య జీవానికి వెళ్ళగలుగుతాడా అంటే
వెళ్ళలేడు. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించకపోతే క్రీస్తు యొక్క బోధన నువ్వు ఎలా అంగీకరిస్తావు? క్రీస్తుని అంగీకరించి ఆయన మనకు మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు ఆయన మార్గంలో వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు ఆయనను ఒప్పుకోవాలి. ఆయనను పుట్టాడు, ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు అనేటువంటి యొక్క సత్యాన్ని నువ్వు నువ్వు దాన్ని నమ్మాలి. అది నమ్మినప్పుడు మాత్రమే నువ్వు ఆయన మార్గంలో చక్కగా వెళ్ళగలుగుతావు. అది నమ్మినప్పుడు, రక్షణ సువార్తనే నువ్వు నమ్మనప్పుడు, ఆయన పుట్టాడు, ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన జీవించాడు, ఆయన మరణించాడు, మళ్ళీ తిరిగి లేచాడు అనే విషయాన్ని నువ్వు నమ్మకపోతే నీకు రక్షణ మార్గం అనేది నీకు లేదు. సో కాబట్టి నీలో రక్షణ మార్గం రావాలి అంటే నువ్వు క్రీస్తుని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. ఎవరిలోనైతే పరిశుద్ధాత్మలో ఉండాలో వాడు క్రీస్తుని ఒప్పుకోడు. వాడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన సామాన్యమైన వ్యక్తినే. కాబట్టి ఆయనను అంగీకరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏంటిది, ఇప్పుడు అంగీకరించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మళ్ళీ క్రీస్తు యొక్క మార్గంలో వాళ్ళు వెళ్ళడం కోసం ట్రై చేశారనుకోండి, పరిశుద్ధాత్ముడే వాళ్ళు లేడనుకో, వాళ్ళ యొక్క నడిపింపు అనేది కరెక్ట్గా ఉండదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటేనే మనం కరెక్ట్గా నడిపించబడతాము. ఆ పరిశుద్ధాత్ముడు మళ్ళీ మన మధ్యలో వదిలిపెట్టేవాడు కాదు. ఎప్పుడు వదిలిపెడతాడు పరిశుద్ధాత్ముడు అంటే, నీలో ఎప్పుడైతే పాపపు ఆలోచనలు, నువ్వు పాపపు తలంపులు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, క్రీస్తుని కాకుండా నీకు వేరే ఆప్షన్ నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ నీలో నుండి వెళ్ళిపోయే అవకాశము ఉంటుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ నీలో నుండి వెళ్ళిపోయాడు అనుకో, పరిశుద్ధాత్మ నీలో నుండి వెళ్ళిపోతే నువ్వేంటంటే నీ యొక్క మార్గం అనేది కరెక్ట్గా ఉండదు. నువ్వేంటంటే అన్నిటికీ టెంప్ట్ అయిపోతూ ఉంటావు, నీలో భయాందోళన వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు లేకపోతే స్థిరమైనటువంటి మనసు ఉండదు. అస్థిరమైనటువంటి మనసు, క్రీస్తుని అంగీకరించలేవు. నీకు ఎంత పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎలా ఉంటుందంటే, అది కొన్ని విషయాలు ముందే తెలియజేస్తూ ఉంటాడు. కొన్ని విషయాలు ముందే అంటే జరిగేటువంటి విషయాలను కూడా కొన్నిసార్లు తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి నడిపింపు, ఒకవేళ పరిశుద్ధాత్మ నడిపింపు నీలో లేకపోతే కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక చివరి రెఫరెన్స్, చాలా లేట్ అయిపోయింది టైము, ఇదొక్క రెఫరెన్స్ చూసుకొని క్లోజ్ చేసుకుందాము. 10వ అధ్యాయము 29వ వచనం చదవండి ఎవరైనా. తాను పరిశుద్ధపరచబడ్డకు సాధారణ నిబంధన రక్తమును పవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆశించిన వారు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రగా ఎంచబడినది మీకు తోచును. ఓకే నాన్న, చాలు. ప్రతి ఒక్కరు గురించి ఇది ఒక రెఫరెన్స్ క్లోజ్ చేసుకుందాము. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములలో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును. కాబట్టి మన యొక్క కృపలో మనం ఉన్నామంటే కారణం ఏంటిది? పరిశుద్ధాత్ముడు. మనం ఇప్పుడు కృపలో మనం ఉన్నామంటే ఇప్పుడు మన క్రీస్తుని అంగీకరించాము. క్రీస్తుని అంగీకరించి మన యొక్క పాపాలు ఒప్పుకొని మనం ఏంటంటే పరిశుద్ధపరచబడి క్రీస్తు యొక్క మార్గంలో మనం నడిపించబడుతున్నామంటే ఏంటిది? దేవుని యొక్క కృప. ఆ కృపకు మూల కారణం ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు క్రీస్తు రక్తము గురించి ఒప్పింపజేసి, క్రీస్తు గురించి మనల్ని ఒప్పింపజేసి, మన అంతరంగం లోపల ఉన్నటువంటి పాపాలను కూడా ఒప్పింపజేసి మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని ప్రతి క్షణం కూడా పాపం చేస్తున్నటువంటి ప్రతి క్షణం కూడా అది తప్పు, అది చేయకూడదు, అది సరైన మార్గము కాదు, నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్తేనే నీకు నిత్యజీవం ఉంటుంది అనేసి మనల్ని నడిపించేవాడు ఎవరు? ఇప్పుడు మనకి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం కావాలంటే మనకు సరైనటువంటి బోధనలను తీసుకొచ్చి మన ముందు పెట్టింది ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనందరిని కూడా సమకూర్చింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ప్రజెంట్ మనతో ఉన్నవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు మార్గం చూపి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నది ఎవరు అంటే ఇప్పుడు మీరందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, మనందరం కూడా ఇలా సమకూడమంటే ఏంటిది? పరిశుద్ధాత్ముడు. మొదటగా మనం ఇలా ఎలా సమకూర్చాడు అని అంటే మొదటగా ఒక వ్యక్తిని నిలబెట్టేసుకొని అలా నడిపించుకుంటూ ఇలా ఏంటంటే వీళ్ళందరూ ఇలా సమకూర్చేసి సరైనటువంటి ఆత్మీయ ఆహారాన్ని అందింప చేసేవాడు ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మీకు బోధించే వాళ్ళు ఎవరు అని అంటే మనుషులు కాదు, మీకు బోధించే వాళ్ళు కూడా ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఇదంతా కార్యం జరుగుతుందంటే కారణం ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఇంత కార్యాలు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధాత్మునే, ఆ కృపకు కారణమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్ముని గురించి తెలుసుకోకుండా ఆ పరిశుద్ధాత్మునే ఇప్పుడు పరిశీలి సర్దుకైలాగా మనం కూడా దూషించే వారిగా ఎరగకుండా, అతని యొక్క కార్యాన్ని, అతని యొక్క గుర్తింపును మనం ఎరగకుండా మనం కూడా జీవించినట్లయితే మనం కూడా తప్పించుకునేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి పరిశుద్ధాత్మని యొక్క వర్క్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఆయన యొక్క వర్క్ మన యొక్క జీవితంలో మనం మరణించేంత వరకు కూడా మనల్ని నడిపించేవాడు.